నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. నన్ను క్షమించు వర్ష. ఏంటక్క ఇది? నువ్వు నా అక్కవి. నీ ఇష్టాన్ని కాదని నేనెలా వదిలేస్తాను? నువ్విష్టపడినా నీ వంశీతోనే ఉండాలని నా ప్రేమను సమాధి చేసుకున్నాను. ఇంకా అంతా బాగుంటుంది. గ్రాని, ఇన్ని రోజులు వర్ష మీద నాకు లేనిపోనివి చెప్పింది నువ్వే కదా? వర్ష తాతిని నానిని తన వల్ల వేసుకుంటుందని వర్ష మీద అక్కర్లేని విషయాలన్నీ చెప్పింది నువ్వే కదా? ఈ మహి బుద్ధి మారలేదు. జైల్లో శిక్ష అనుభవించినా కూడా తను పాత మహిలాగే ఉంది. ఒకప్పుడు ఇంట్లో చిచ్చు పెట్టింది. నా ప్రాణాలు కూడా తీయాలనుకుంది. నా కుటుంబాన్ని నిలువునా చీల్చేసింది. నా కొడుకు కోడలు మాకు దూరమయ్యేలా చేసింది. తర్వాత జైలు నుంచి విడుదలై నా గుమ్మం ముందుకొచ్చి దేహి అని కొంగు చాచి బతిమలాడుకొని వేడుకుంటే మారిందిలే అనుకున్నాను. అది కాదు వదినా, అసలేం జరిగింది అంటే ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తాను. నీ నిజస్వరూపం ఏంటో ఎప్పుడో నాకు తెలుసే. అయినా సరే ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? నీ నిజస్వరూపం ఏంటో ఆయనకు కూడా తెలియాలని చూస్తున్నాను. ఇంకా ఈ ఇంట్లో నీకు స్థానం లేదు, నీకు చోటు కూడా లేదు. ఏ మనవరాళ్ళనైతే విడగొట్టాలని నువ్వు చూసావో వాళ్లతోనే నిన్ను గెంటిస్తాను. ఇంకా చూస్తారేంటి? దీన్ని మెడ పట్టుకొని బయటికి గెంటేయండి. అది కాదు వదినా. అయ్యో, నేను చెప్పేది వినండి. నేనేం తప్పు చేయలేదు అన్నయ్య. ప్లీజ్. నిన్ను నిజంగానే చెల్లిలాగే చూశాను, కానీ నువ్వు ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు. ఇంకీ జన్మలో నీ మొహం నాకు చూపించకు. పో బయటికి. వదిలేండి. సమంత. పొద్దున్నే వచ్చిన కలలు నిజమవుతాయి అంటారు. ఖచ్చితంగా వర్ష పెళ్ళైపోతే జరిగేది ఇదే. సమంతకి నా బుద్ధి ఏంటో తెలిసిపోయింది అంటే ఇక ఈ ఇంట్లో నా స్థానం ఉండదు. నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? సమంతకి వర్షయే తన చెల్లెలు అని నిరూపించటానికి ఇదొక్కటే ఆధారం. సమంత సాక్ష్యం అడిగితే అన్నయ్య దీన్నే చూపించాలి కాబట్టి దీన్ని ఇంత జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఈ ఫోటో ఇలాగే ఉంటే నా జీవితం నా కలలోకొచ్చినట్టే జరుగుతుంది. ఈ ఇంట్లో నా స్థానం పోతుంది. నేను కలకంటున్నా శంకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ అవ్వాలన్న నా కలగానే మిగిలిపోతుంది. వాళ్ళందరూ కలిసిపోతారు. అది జరగకుండా ఉండాలి అంటే
ఈ సాక్ష్యం బూడిదవ్వాలి. ఈ ఇంటి మనవరాలు వర్షాయే అని శంకర్ ప్రసాదు నెత్తి నోరు కొట్టుకున్నా, వదిన తలకిందులుగా తపస్సు చేసిన సమంతని నమ్మించలేరు. ఈ సాక్ష్యం బూడిదైపోతోంది. సమంత, వర్ష శాశ్వతంగా శత్రువులుగానే మిగిలిపోతారు. నా ఆశయం నేను సాధించి తీరతాను. ఈ అగ్ని సాక్షిగా నేను నడిపించబోయే కథలో అందరూ సమిధులైపోతారు. అయ్యో, ఏంటి సుష్మా, మందు రాస్తుంటే మంటగా ఉందా? లేదు, మనసులో చాలా బాధగా ఉంది. ఏమైందమ్మా? తొందరగానే తగ్గిపోతుందిలే. నా మీద మీకు కోపం లేదా? కోపమా? నీ మీద ఎందుకుంటుంది? నేను మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను. మా ఇంటి ముందు నిలబెట్టి ఎన్నోసార్లు అవమానించాను. మీ ఇంటి ముందుకొచ్చి మీ పరువు తీశాను. అంతేకాదు, నా భర్తని నా నుంచి దూరం చేశారని ఎన్నో నిందలు వేశాను. అవన్నీ తలుచుకుంటే మీకు నా మీద కోపం ఉండాలి కదా. అవన్నీ నేను గుర్తుపెట్టుకుంటే కోపం ఉండేదేమో, కానీ నేను వాటిని అప్పుడే మర్చిపోయాను కదా. అందుకే నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నేనన్న మాటల్ని నేనే మర్చిపోలేకపోతున్నాను. మరి మీరెలా మర్చిపోయారు? నువ్వు నా తమ్ముడి భార్యవి. మీరిద్దరూ నాకు కావలసిన వాళ్ళు. మీరిద్దరూ కలిసి ఉండాలి, బాగుండాలి అని కోరుకున్నానే కాని మిమ్మల్ని విడదీయాలని కాని నా తమ్ముడికి నిన్ను దూరం చేయాలని కాని నేనే రోజు అనుకోలేదు. అందుకే నువ్వు నన్ను ఒక మాట అన్నా నాకొక పసిపిల్లలాగే అనిపించావు, కానీ నా మీద పగని పెంచుకున్న మనిషిలా నువ్వు నాకు ఎప్పుడూ కనిపించలేదు, ఎప్పటికీ కనిపించవు కూడా. మీదెంత మంచి మనసు. మీ స్థానంలో నేనే ఉంటే కనీసం కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదు. చూడు సుష్మా, తెంచుకోవాలని మనసులో ఉంటే అన్ని బంధాలు తెగిపోతాయి. కలుపుకోవాలని కోరుకుంటే కొన్ని సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. ఇల్లన్నాక కొన్ని మనస్పర్ధలొస్తాయి. మనుషులన్నాక ఒక్కోసారి మాట విసురుతూ ఉంటారు. వాటిని ఆ క్షణంతోనే మర్చిపోవాలి. అంతేకాని గుర్తుపెట్టుకుంటే బంధాలు నిలబడవు. ఇంకెప్పుడు నువ్వు బాధపడకు. ఈ అమ్మవారు కూడా నీకు పూర్తిగా తగ్గిపోయింది. 1-2 రోజుల్లో జాలకం పోసేయచ్చు.
ఉండు వస్తాను. ఏంటి సార్ మీరంతా అంత రిలాక్స్గా ఉన్నారు? రేపే కోర్టులో హియరింగ్ రాబోతుంది. ఇప్పటి వరకు సూర్యంకి సంబంధించి మనం ఎలాంటి సాక్ష్యాధారాలు సంపాదించలేదు. ఆశ్రమంలో ఉన్న అందరూ సూర్యం మంచివాడు, గొప్పవాడని చెప్తున్నారు. ఇప్పుడు కానీ సరైన సాక్ష్యాధారాలు చూపించకపోతే సూర్యంకి బెయిల్ రద్దవడం కాదు, పెట్టిన కేసు కూడా కొట్టేస్తారు. సూర్యం నిర్దోషిగా బయటపడతాడు. మనం అవమానంతో కోర్టు నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. తను కరెక్ట్గానే చెప్పాడు. సూర్యంకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యం కావాలి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం దేవరాజు కబ్జాలు చేశాడు. దానికి సూర్య సహకరించాడని ఇప్పుడు ప్రూవ్ చేయాలి అంటే మనం చాలా బలమైన సాక్ష్యాధారాలు చూపించాలి. లేకపోతే ఈ కేసులో మనం నిలబడలేము. నువ్వు ఎమ్మెల్యేవి కదా, దానికి సంబంధించి నువ్వేం చేశావు? నా ప్రయత్నం నేను బాగానే చేస్తున్నాను, కానీ ఎక్కడో చిన్న టెన్షన్గా ఉంది. సూర్యంకి అభిమానులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అందుకే కొంచెం భయంగా ఉంది. ఆ? ఏంటల్లుడు, మేమింత టెన్షన్ పడుతుంటే నువ్వేంటంత కూల్గా నవ్వుతున్నావు? ఇంతవరకు బాలు మన కోర్టులో ఉంది కాబట్టి మనకి నచ్చినట్టు ఆడుకున్నాం. కానీ రేపు కోర్టుకి సాక్ష్యాధారాలు మాత్రమే కావాలి. అవి చూపించకపోతే సూర్యం ముందు నిలబడడం, సూర్యంకి శిక్ష పడేలా చెయ్యటం అంత తేలికైన విషయం కాదలుడు. మావా, మీరింకా రాజకీయంగా ఎదగలేదు, రౌడీజంలోనే ఉన్నారు. అందుకే అంతలా భయపడుతున్నారు. కానీ నేను మా నాన్నకి రాజకీయ వారసుణ్ణి. ఎప్పుడు చక్రాన్ని ఎలా తిప్పితే మనకి అనుకూలంగా మారుతుందో అలాంటి ఒక ఎత్తు వేసే ఉంచాను. రేపు కోర్టులో గెలిచే తీరుతాను. ఏంటన్నా అది మాకు కూడా చెప్పు, ఎందుకంటే 2-3 రోజులుగా అసలు నిద్ర పట్టడం లేదు. రేపు కోర్టులో ఒక బాంబు పేలబోతుంది. ఎవరు సాక్ష్యం చెప్తే సూర్యం దోషి అని కోర్టు నమ్ముతుందో అలాంటి సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాను. ఆ సాక్ష్యమేంటో సూర్యం కలలో కూడా ఊహించలేడు. కళ్ల ముందు జరిగే ఘోరాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకొని అటు నుంచి అటే జైలుకు వెళ్తాడు. శభాషలుడు, అలాంటి సాక్ష్యమే కావాలి. కానీ మనమంతా అనుకున్నట్టే జరుగుతుంది కదా? ఎత్తు వేసింది నేను మామా, చిత్తయ్యే ప్రసక్తే లేదు. సూర్యంకి రేపు కోర్టులో చెక్ పెడుతున్నాను. బెయిల్ రద్దవుతుంది, బ్రతుకు జైలు పాలవుతుంది. ఆ క్షణం కోసం అందరం ఆనందంగా ఎదురు చూద్దాం. ఎమ్మెల్యే గారు రండి. బావా, నువ్వు చెయ్యలేని పని నీ కొడుకు చెయ్యబోతున్నాడు. సూర్యాన్ని గెలవాలని నువ్వు కలగన్నావు. సూర్యంని గెలిచే కొడుకును కన్నావు. రేపు నీ కొడుకు నీకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు బావా. వర్ష, ఏంటి వంశీ ఎలా వచ్చావ్?
నీతో మాట్లాడాలి వర్ష. కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి. తప్పు వంశీ. నేనిప్పుడు నీకు స్నేహితురాల్ని కూడా కాదు, కేవలం పరిచయం ఉన్న మనిషిని మాత్రమే. ఇలా నువ్వు నాతో ఒంటరిగా మాట్లాడడం మంచిది కాదు. చూడు వర్ష, నేను నీకేమీ కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం నువ్వే జీవితం. నీ జీవితంలో బాధపడే సంఘటన ఏదీ రాకూడదని నా ప్రేమను కూడా చంపేసుకున్నాను. అలాంటిది నీ జీవితం ఇప్పుడు ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. అందుకే నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఒక మంచి మనిషి జీవితంలోకి నేను వెళ్ళబోతున్నాను. ఈ కుటుంబంలో నాకు ఎంత గౌరవం దక్కుతుందో, వీళ్ళంతా నన్ను ఎంతలా అభిమానిస్తున్నారో నువ్వే చూస్తున్నావు కదా. పెళ్లి పీటల దాకా వచ్చే సమయానికి ఇలా మాట్లాడుతున్నావేంటి? లేదు వర్ష, ఇంతకుముందు కళ్యాణ్ నీ విషయంలో చాలా గొప్పగా ఆలోచించేవాడు. నిన్ను ఒక దేవతలా చూసేవాడు. అందుకే కదా నీ పేరు నాకు చెప్పకపోయినా తనకి నీ మీదున్న ప్రేమని అర్థం చేసుకుని నిన్ను ఎలా ఒప్పించాలో నేనే ప్లాన్ చెప్పాను. కానీ అప్పుడు కళ్యాణ్లో కనిపించిన అభిమానం ఇప్పుడు నాకు తన మాటల్లో వినిపించడం లేదు. నీతో మాట్లాడిన ప్రతిసారి తన మనసులో ఇంకేదో ఉద్దేశంతో మాట్లాడుతున్నాడని నాకు బాగా అర్థమవుతుంది. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు వంశీ. కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఇంకోలా ప్రవర్తించే ప్రసక్తే లేదు. నువ్వే అనవసరంగా ఆయన్ని అపార్థం చేసుకుంటున్నావు. నేనేం తొందరపడి నిర్ణయానికి రాలేదు వర్ష. చాలా రోజులుగా కళ్యాణ్ని పూర్తిగా అబ్జర్వ్ చేశాకే ఈ నిర్ణయానికి వచ్చాను. ఖచ్చితంగా ఇంతకు ముందు నా అభిప్రాయం ఇప్పుడు నీ మీద లేదు. అందుకే దయచేసి నువ్వు ఈ పెళ్లి చేసుకోకు. ఏం మాట్లాడుతున్నావు వంశీ? అసలు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నీకైనా అర్థమవుతుందా? నాకు పూర్తిగా అర్థమవుతుంది వర్ష. నీ జీవితం బాగుండాలని కోరుకునే మనిషిని నేను. ఈ పెళ్లి జరిగితే నీకు కన్నీళ్లే మిగులుతాయి, కానీ నీ జీవితం బాగుంటుందన్న నమ్మకం నాకు లేదు. ఇదన్నమాట నీ బుద్ధి. ఇన్ని రోజులు నువ్వు మారిపోయావు. నా గురించి ఆలోచిస్తున్నావు. ఈ పెళ్లికి నువ్వు కూడా సహకరిస్తున్నావు అనుకున్నాను. నిజంగా నీలాంటి వ్యక్తిని ఒకప్పుడు ప్రేమించి నేను ఎంతో మంచి పని చేశాను. ప్రేమించిన అమ్మాయి మాటకి, ఎంత విలువిచ్చే వ్యక్తికి ఎప్పుడూ మంచి జరగాలి అని నేను కోరుకున్నాను. కానీ ఇప్పుడు నీ నిజస్వరూపం ఏంటో బయటకొచ్చింది. నువ్వు నన్ను ఎన్ని మాట్లాడినా నాకు కోపం రాదు వర్ష. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు బాధపడ్డానికి నేనే కారణం అని నాకు తెలుసు. అందుకే మన ప్రేమ దూరమైంది. అది కూడా నాకు తెలుసు. ఇప్పుడు నాకు నీ మీద అభిమానం ఉంది. అందుకే నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ పెళ్లి చేసుకోవద్దని వేడుకుంటున్నాను. ఇంక చాలు వంశీ. నువ్వింకొక్క మాట మాట్లాడినా కూడా నీకు మర్యాద దక్కదు. నువ్వు పిచ్చివాడిగా మారిపోయి ప్రపంచాన్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను చేరదీసింది కళ్యాణ్ గారు. నీకు సేవ చెయ్యమని చెప్పింది కూడా కళ్యాణ్ గారు. మళ్ళీ నిన్ను మామూలు మనిషిగా మార్చాలని తప్పించింది కళ్యాణ్ గారు. అలాంటి మంచి మనిషి గురించి, అంత గొప్ప వ్యక్తి గురించి నువ్విలా మాట్లాడుతున్నావు అంటే నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. నా మీద ప్రేమను చంపుకున్నాను అని నువ్వు చెప్పావు, కానీ నువ్వు ప్రేమని చంపుకోలేదు. నీ ప్రేమను ఎలాగైనా బ్రతికించుకోవాలని చూస్తున్నావు. నన్ను ఎలాగైనా దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు. అందుకే పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతే నేను మళ్ళీ నీ జీవితంలోకి వస్తానని నువ్వు ఆశిస్తున్నావు. నేను ప్రాణాలైనా తీసుకుంటాను తప్ప నీ జీవితంలోకి మాత్రం రాను. అది గుర్తుపెట్టుకో. ప్లీజ్ వర్ష, నిన్ను సొంతం చేసుకోవడానికి నేను ఆడుతున్న నాటకం కాదు. నువ్వు బాధపడకూడదని చెప్తున్న మాటలివి. కళ్యాణ్ మంచివాడని నేను నమ్మాను కాబట్టే
మీ పెళ్లి జరగాలని నేను కూడా కోరుకున్నాను. కానీ ఇప్పుడు కళ్యాణ్ మాటల్లోని ప్రవర్తనలోనూ తేడా కనిపిస్తుంది. తను నీ మెళ్ళో తాళి కట్టడానికి సిద్ధపడుతున్నాడు. తను 3 ముళ్ళు వేశాక 7 అడుగులు నడిచాక నీ జీవితం నరకంగా మారుతుందనే భయం నాకు మొదలైంది. అందుకే వద్దంటున్నాను. ఇంకెవరినైనా పెళ్లి చేసుకో, నేనే ఆ పెళ్లి చేస్తాను. కానీ ఈ పెళ్లి మాత్రం దయచేసి చేసుకోకు. నా మాట అర్థం చేసుకో. వద్దు వంశీ, ఇంతకు మించి నువ్వింకేవి మాట్లాడుకో. నీ మీద ఉన్న ఏ మాత్రం గౌరవం కూడా నువ్వు తీసుకోవద్దు. నువ్వవునన్నా కాదన్నా ఈ పెళ్లి జరిగే తీరుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇంక నీతో మాట్లాడడానికి ఏమీ లేదు. నువ్వు బయటికి వెళ్ళొచ్చు. అది కాదు వర్ష, నేను చెప్పేది. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. కాలం ముళ్ళబొడిలో బతుకే పతనమా? దైవం కరుణిస్తే మాదే విజయమా? ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ. మీ అమ్మ నీకు అన్ని నిజాలే చెప్తుందా? అవును, తనకి ఏ బాధ వచ్చినా నాతోనే చెప్తుంది. మీ అమ్మ పేరేంటి? సీత. కాదు, తన అసలు పేరు వర్ష. ఇంటికి వెళ్ళగానే మీ అమ్మని నీ పేరేంటి అని అడుగు. అన్నం కలిపి తీసుకొస్తాను, సరేనా? అమ్మా, నీ పేరు నిజంగా సీతేనా?